ఆడబిడ్డలకు రక్షణ ఎక్కడుంది? ఇంజనీరింగ్ కాలేజీలో చదివే బిడ్డలు ఇంజనీర్లుగా మారుతారని లక్షలు కోట్లు పోసి చదివిస్తుంటే కనీసం వారికి ఆత్మరక్షణ కల్పించలేని పరిస్థితి కాలేజీల్లో నెలకొంది. ఇప్పటికే ఆడబిడ్డలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తమవుతుండగా ఆఖరికి ఓ బడా ఇంజనీరింగ్ కాలేజీలో కనీస రక్షణ లేని దుస్థితి నెలకొంది. పిచ్చి తలకెక్కిన వెర్రి మూకలు ఆఖరికి అమ్మాయిల వాష్రూమ్స్ కి కెమెరాలు పెట్టే దుస్థితి దిగజారారు. అయితే ఇదంతా జరుగుతున్న విద్యార్థినులకు రక్షణ ఇవ్వాల్సిన యాజమాన్యం పట్టిపట్టనట్టుగా వ్యవహరించడంతోనే ఇంతర యథేచ్ఛగా కెమెరాలు అమర్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, మొత్తానికి అక్కడ సిఎంఆర్ కాలేజ్ లో అయితే ఉద్రిక్తంగా ఉంది. సో మొత్తానికి అక్కడ సిట్యువేషన్ ఎలా ఉంది అండ్ దీనిపై ప్రభుత్వం అయినా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? పవన్, మనము సిఎంఆర్ కాలేజ్ ఐటీ సెక్షన్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఐటీ సంబంధించిన విద్యార్థులు కూడా కాలేజీ లోపల నుంచి కూడా బయటికి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి అక్కడ పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే విద్యార్థులకు సంబంధించి ఒక బాత్రూమ్ లో కెమెరాలు పెట్టడము, ఒక వీడియోలు కూడా రికార్డ్ చేయడం పట్ల దీనికి సంబంధించి నిన్న రాత్రి నుంచి కూడా విద్యార్థులు కావచ్చు, అంతేకాకుండా విద్యార్థి సంఘాల సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నారు. దీనిపైన మాత్రము కాలేజీకి సంబంధించిన యాజమాన్యం ఇప్పటికీ స్పందించలేదు. అయితే తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక కాలేజీలో చదివిస్తే మాత్రము తమ ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోతుంది అనేది మాత్రం ప్రధానంగా తల్లిదండ్రుల నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దీనిపైన చర్యలు తీసుకోవాలి, కాలేజీకి సంబంధించిన యాజమాన్యం పైన కూడా కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా ప్రత్యేకంగా తల్లిదండ్రులు కూడా కోరుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి మాత్రం ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంటుంది. పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. అయితే ఏ బాత్రూమ్ లో ఎక్కడెక్కడ కెమెరాలు అమర్చారు, దానికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా ఇందులో వంట మనిషి కావచ్చు, ఇతర సంబంధించిన కొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే దాదాపు వారి వద్ద వందల వీడియోలు కూడా సేకరించినట్లుగా తెలుస్తుంది. కానీ దీనికి సంబంధించి పోలీసులు మాత్రము ఎక్కడ ఎలాంటి విషయాలు మాత్రం చెప్పట్లేదు. ఎందుకంటే ఇది రాష్ట్ర అంటే దీనికి సంబంధించి పూర్తిగా విచారణ కొనసాగిస్తున్నాము. దీనికి సంబంధించి ఎవరున్నారు దీని వెనకాని దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నాం అనేది మాత్రము ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు. కానీ కాలేజీకి సంబంధించిన యాజమాన్యం ఇప్పటికైనా వచ్చి దీనిపైన స్పందించాలి. ఎందుకంటే అసలు దీని వెనక ఎవరున్నారు, అసలు ఈ యొక్క అమర్చారు, నెక్స్ట్ టైం విద్యార్థులకు రక్షణ ఏ విధంగా కల్పిస్తారని సంబంధించి కూడా కాలేజీకి సంబంధించిన యాజమాన్యం కూడా మాట్లాడిన పరిస్థితి కూడా ఉండాలి. కానీ ఎక్కడ కూడా దీనికి సంబంధించిన యాజమాన్యం మాత్రం పట్టించుకోలేదు. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ఈ రోజుల నుంచి దీనికి సంబంధించి ఒక బాత్రూమ్ లో కెమెరాలు అమర్చారు. అయితే కాకుండా ఈ యొక్క వీడియోలో తీసి మీరు ఎక్కడికి పంపిస్తున్నారు, దీని వెనక ఏదైనా పూర్తిగా అంటే ఎవరున్నారు అనేది మాత్రం ప్రధానంగా తెలియాల్సిన పరిస్థితి ఉంది. అయితే ప్రజెంట్ మాత్రం లెక్చరర్లు విద్యార్థులందరూ కూడా లోపలికి పంపిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా ధర్నా చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇంకా యొక్క ధర్నా కొనసాగుతూనే ఉంది. ప్రజెంట్ దీనికి సంబంధించిన కొంతమంది తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చినా కూడా వారిని మాత్రము పంపించలేని పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇందులో తల్లిదండ్రులు కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమ పిల్లల్ని తమ ఇంటికి పంపించాలి, ఇక్కడ రక్షణ లేదు అని చెప్పి ప్రధానంగా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం పిల్లల్ని కాలేజీకి సంబంధించిన యాజమాన్యం పంపించడానికి నిరాకరిస్తుంది. అయితే మీరు ఎందుకు పంపించారనే దానిపైన కూడా పూర్తిగా తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులను మాత్రం ఆ మెయిన్ రోడ్ వద్దనే గేట్ వద్దనే వారిని ఆపేస్తున్నారు, లోపలికి పంపించలేని పరిస్థితి చూస్తున్నాము. ఇప్పటికైనా దీనికి సంబంధించి పూర్తిగా చర్యలు తీసుకోవాలి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని మాత్రం ప్రధానంగా ఇక్కడ విద్యార్థి సంఘాలు కూడా బయట కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్ గా చూస్తే మాత్రం కాలేజీ వద్ద పూర్తిగా ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంటుంది. మెయిన్ గేట్ వద్ద ఇప్పటికీ ఏబీపీ కావచ్చు, ఇతర సంబంధించిన విద్యార్థి సంఘ నాయకులు కూడా వచ్చారు. అంతేకాకుండా ఇక్కడ సిఎంఆర్ కాలేజీ సంబంధించి యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి అనేది మాత్రము ప్రధానంగా వారు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. కానీ పోలీస్ ఫోర్స్ మాత్రం పెద్ద ఎత్తున ఎవరిని లోపలికి రానివ్వకుండా గేట్లు బంద్ చేశారు. మీడియాని కూడా ఇక్కడ వరకే అంటే ఇక్కడ ఎంట్రన్స్ వద్దనే ఆపేశారు. దీనికి సంబంధించి లోపలికి కూడా ఎవరిని పంపించలేని పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే సిఎంఆర్ కాలేజీ వద్ద మాత్రం ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. ఇటు పవన్, మొత్తానికి ఇటు హాస్టల్ బాత్రూమ్ వెంటిలేటర్ పై కూడా చేతి గుర్తులు కనిపిస్తున్నాయి. సో ఆ వీడియోస్ ఎవరైనా తీసేవి అంటే డౌట్ ఎవరి మీదైనా ఉండే సమాచారం ఏమన్నా ఉందా?
కాలేజీకి సంబంధించిన యాజమాన్యాన్ని పోలీసులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఇందులో ఎవరెవరు పనిచేస్తున్నారు, వార్డెన్ కావచ్చు, వంట మనిషి కావచ్చు, ఇతర సెక్యూరిటీ సిబ్బంది వారందరినీ కూడా డీటెయిల్స్ కూడా తీసుకొని కొంతమందిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. వారిని విచారణ కొనసాగిస్తున్నారు. అసలు ఈ కెమెరాలు ఏ విధంగా అమర్చారు, ఈ కెమెరాలు ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారు, అంతేకాకుండా ఈ యొక్క కెమెరాలు అమర్చిన నేపథ్యంలో ఎవరు దీనికి సంబంధించి పూర్తిగా వెనుక ఉన్నారని దానిపైన కూడా ప్రజెంట్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంటే కాలేజీకి సంబంధించిన యాజమాన్యం తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాల్సి ఉంటుంది, కానీ ఎక్కడ కూడా తల్లిదండ్రులకు భరోసా ఇవ్వని పరిస్థితి కూడా చూస్తున్నాం. కేవలం తల్లిదండ్రులను పిల్లల దగ్గర కూడా రానివ్వకుండా గేట్ వద్దనే పోలీసులు కావచ్చు, ఈ సెక్యూరిటీ కావచ్చు, వారి అందరినీ కూడా గేట్ వద్దనే ఆపేస్తున్నారు. ఎందుకంటే తమ పిల్లలు ఎలా ఉన్నారు లోపల దానికి సంబంధించి కూడా పూర్తిగా తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి చూస్తే ఇంకా యొక్క ఓవరాల్ గా మొత్తం ధర్నా కూడా కొనసాగుతూనే ఉంది. పిల్లల తల్లిదండ్రులు కొంతమంది ఇక్కడికి చేరుకున్న పరిస్థితి చూస్తున్నాము. అంతేకాకుండా పిల్లలకు రక్షణ కల్పించాలని మాత్రం ప్రధానంగా తల్లిదండ్రులు కోరుతున్నారు. కానీ ఎక్కడ కూడా కాలేజీకి సంబంధించిన యాజమాన్యం వచ్చి రక్షణ కల్పిస్తాము, మీకు భరోసా ఇస్తామని మాత్రం ఎక్కడ కూడా ఎవరు కూడా ఇప్పటికీ చెప్పలేని పరిస్థితిలో కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇటు ఒకవైపు పోలీసులు కూడా చూడొచ్చు, పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఎవరైతే కొంతమంది అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి కాలేజీకి సంబంధించిన కొంత సీసీ కెమెరాలను కూడా పోలీసులు సేకరించారు. ఆ సీసీ కెమెరాలను కూడా సేకరించి వాటిలో ఉన్న పూర్తిగా విజువల్స్ తో పాటు ఇందులో ఎవరెవరు అనుమానితులుగా ఉన్నారో వారికి సంబంధించిన విజువల్స్ తో పాటు కొంతమందిని కూడా ఇంకా కొంతమంది అదుపులోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో చాలా మంది ప్రమేయం ఉన్నట్లుగా కొంత సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే కమిషనర్ కూడా ఇందులో డిమాండ్ కమిషనర్ కూడా ఈ కేసు పై చాలా సీరియస్ గా ఉన్నారు. వెంటనే దర్యాప్తు జరపాలని మాత్రం ప్రధానంగా ఇక్కడ ఇలా ధర్నాలో చూస్తే కూడా ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించిన అద్దాలు కూడా పగలగొట్టిన పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే విద్యార్థులకు రక్షణ కల్పించకుండా పూర్తిగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న దానిపైన కూడా దీనికి సంబంధించి విద్యార్థులకు రక్షణ కల్పించాలి, కానీ ఎక్కడ కూడా కల్పించే పరిస్థితి చూస్తున్నాము. అంటే ఓవరాల్ గా చూసి ఇప్పటికే తల్లిదండ్రులు కూడా ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలోనే ప్రజెంట్ మాత్రం మీకు ఎప్పుడు వచ్చారు, మీ ఎవరు చదువుకుంటున్నారు లోపల, ఏ క్లాస్, ఏ సెక్షన్, సరే ఏం చేసి వచ్చారు ఇక్కడ? మళ్ళీ మీకు పిల్లలకి పంపిస్తున్నారా మీకు మీ దగ్గరకు వచ్చినాక? పిల్లలు భయపడకుండా ఏడుస్తున్నారు కాబట్టి అంటే ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ మీరు స్కూల్? మళ్ళీ మీరు అడిగారా మా పిల్లలు మేము తీసుకెళ్తామని? ఎంత కట్టిన ఫీజు దీనికి సంబంధించి? ఇంత ఫీజు కట్టినా కూడా రక్షణ లేకుండా పోతుంది. ఏమని చెప్పింది మీ పాప? ఏమని ఫోన్ చేసింది, ఏమని ఏడ్చింది? ఎంతమంది మీకు పిల్లలు ఉన్నారు ఇక్కడ? ఉన్నది అని చెప్పి వాళ్ళ ముందర కూడా పెట్టే, వాళ్ళ పాత్రలో కూడా పెట్టారు. అమ్మ పాత్ర తీసుకోలేదు. ఇప్పుడు ఏమని అడుగుతారు మన కాలేజీ సంబంధించిన యాజమాన్యాన్ని? మేము ఇన్ని డబ్బులు కట్టినాక కూడా మా పాపకి ఇంత భయం అన్నది వేస్తున్నాము. మాకు భయం కానీ మేము అన్ని డబ్బులు కట్టి ఇక్కడ వేస్తున్నాం. మేము సైకిల్ పూజ చేస్తున్న వాళ్ళం కూడా అన్ని డబ్బులు కడుతున్నాము. కట్టినాక కూడా మా పిల్ల బాధపడ్డా మేము బాధపడ్డా ఏమంటే మా ఇంటి దగ్గర మేము చదివిస్తున్న వాళ్ళం కదా. కాలేజ్ బాగుందని పిల్లకి ఇప్పటికి కూడా భయం ఉంది. మొత్తానికి మాత్రము పిల్లల తల్లిదండ్రులు కూడా ఇక్కడ చేరుకుంటారు. లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడ కాలేజీలో చేర్పిస్తే మాత్రము పిల్లలకు భద్రత లేదో, తమ పిల్లలు రాత్రి ఫోన్ చేసి ఏడ్చుకుంటా మాట్లాడుతున్నారు. బాత్రూమ్ లో కెమెరాలు పెట్టారు, ఇక్కడ మేము ఉండలేకపోతున్నాము, ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలని చెప్పి తల్లిదండ్రులకు ఫోన్ చేసిన నేపథ్యంలోనే సిద్దిపేట నుంచి కూడా ఒక ఫ్యామిలీ కూడా వచ్చిన పరిస్థితి చూస్తున్నాము. పిల్లలే స్వయంగా ఫోన్ చేసి తల్లిదండ్రులకు ఏడుస్తున్నారు, తమను రక్షించాలని చెప్పి కూడా. దీనికి సంబంధించి కాలేజీ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, దీనికి సంబంధించి పిల్లల తల్లిదండ్రులకు ఎలాంటి సమాధానం ఇస్తుంది, ఎలాంటి భరోసా ఇస్తుందనేది మాత్రము వేచి రాసిన పరిస్థితి
పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కాలేజ్ యాజమాన్యం ముందుకు రావాలి, ముందుకు వచ్చి అసలు ఏం జరిగింది, దీని వెనుక ఎవరున్నారు దానిపైన కూడా మాట్లాడాలి. ఎందుకంటే కాలేజీలు ఇంత తతంగం జరుగుతున్న యాజమాన్యానికి తెలియకుండా ఉండదనేది మాత్రము పూర్తిగా దీనికి సంబంధించి తల్లిదండ్రులు కూడా కాలేజ్ యాజమాన్యం పైన కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ యొక్క అనుమానం బలపరిచేందుకు కూడా కాలేజ్ యాజమాన్యం కూడా ముందుకు రావట్లేదు. అంటే దీని వెనుక అనేక అర్థం ఉందనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్న తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా దీనికి సంబంధించి కూడా కాలేజీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తల్లిదండ్రులు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఎస్ పవన్, మొత్తానికి ఇటు కాలేజ్ యాజమాన్యం అయినా కానీ ప్రభుత్వం అయినా కానీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అయితే ఇక్కడ మాత్రం విద్యార్థి సంఘాలు చెప్తున్న ఆ డిమాండ్ ప్రకారం అయితే వెంటనే కాలేజీకి సంబంధించి సీజ్ చేయాలి, కాలేజీ యొక్క లైసెన్స్ కూడా పూర్తిగా రద్దు చేయాలనేది మాత్రము ప్రధానంగా ఇక్కడ విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇక్కడ లోపల స్టూడెంట్స్ కూడా ఇదే కోరుతున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద ఇష్యూ అయినా కూడా కాలేజీకి సంబంధించి యాజమాన్యం పట్టించుకోవట్లేదు. కాబట్టి వెంటనే ఈ యొక్క లైసెన్స్ కూడా రద్దు చేయాలి, ఈ యొక్క కాలేజీని కూడా పూర్తిగా సీజ్ చేయాలి, యాజమాన్యాన్ని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని మాత్రము ప్రధానంగా విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్నారు. అంతేకాకుండా కాలేజీ పైన సిబ్బంది, కాలేజీ ఎవరైతే యజమాని ఉన్నారో వారి పైన కేసు నమోదు చేయాలి. ఇలాంటి హీనమైన చర్యలకు పాల్పడుతున్న దీనికి సంబంధించి కాలేజీ పైన చర్యలు తీసుకోవాలని మాత్రం ప్రధానంగా తల్లిదండ్రులు చెప్తున్నారు. ప్రజలు విద్యార్థి సంఘాలు మాత్రం మెయిన్ గేట్ వద్దే ఉన్నారు. చాలా మంది కూడా వారికి సంబంధించి లోపలికి అలో లేదంటే ఒకవేళ అలో చేస్తే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు. కాబట్టి ఇక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటుంది. కాబట్టి దీనికి సంబంధించి మాత్రము పోలీసులు వారిని మాత్రం మెయిన్ గేట్ వద్దనే ఉంచారు. ఇక్కడ మాత్రం లోపల పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. ప్రజెంట్ దీనికి సంబంధించి ఏసీపీ స్థాయి అధికారి ఇక్కడికి వచ్చి మరి కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఓవరాల్ గా మాత్రం ఇక్కడ సిచ్యువేషన్ పూర్తిగా ఉద్రిక్త వాతావరణం ఏం జరుగుతుందని మాత్రము చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఒకవైపు పోలీసులు, మరోవైపు కుటుంబ సభ్యులకు సంబంధించిన తల్లిదండ్రులు వచ్చారు, మళ్ళీ విద్యార్థులు లోపల ఆందోళన చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతున్నాయని మాత్రం సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉంది. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్. మా పాప ఫస్ట్ ఇయర్ ఇదే కాలేజీలో ఉంటుంది. 3 months అయిన తర్వాత అడ్మిషన్ ఫస్ట్ ఇయర్. 3 months నుంచి పాప వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారట కాలేజీలో ఇలా వీడియోలు తీస్తున్నారు, మీరు చెప్పాలి, పేరెంట్స్ కూడా వీళ్ళు చెప్పలేరు సార్, భయపడుతున్నారు. నిన్న టీవీలో చూసి మేము వచ్చాం సార్. అమ్మాయిని ఇంటికి తీసుకెళ్దాం వచ్చాను సార్. నేను ఇక్కడ ఉంచడం లేదు, భయపడుతున్నారు పిల్లలు ఉండాలంటే. అసలు ఎవరు పట్టించుకోవడం లేదు సార్. మీరు అమ్మాయిలను దయచేసి విచారించండి, టీవీ వాళ్ళని లోపలికి పంపించండి. గ్రౌండ్ ఫ్లోర్లో అమ్మాయిలను కొంచెం విచారిస్తే వాళ్ళు ప్రత్యేకంగా చెప్తారు సార్. మాకు ఫుడ్ విషయంలో కూడా ఇలా జరుగుతున్నాయని చెప్దామంటే వీళ్ళకి అటానమస్ కాలేజ్ కాబట్టి మార్కులు కట్ చేస్తారని భయపడుతున్నారు సార్. కాలేజ్లో అన్ని అమ్మాయిల బాత్రూంలో వీడియోలు పెట్టారు, గ్రౌండ్ ఫ్లోర్లో చాలా రోజులు జరుగుతుంది అని చెప్పారు సార్. నేను తెలిసిన నుంచి అంత భయపడుతున్నారు సార్. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారంట సార్, సెకండ్ ఇయర్ వాళ్ళు పాప చెప్పారంట జాగ్రత్తగా ఉండని చెప్పారంట, కానీ వీళ్ళకి అంత తెలియలేదు సార్. మా సిద్దిపేట సార్. మా పాప ఫస్ట్